హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు బీవీఎన్ బాలబంధు అనబడే వారి పరిచయం, ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. బీవీఎన్ బాలబంధు అనబడే వారి పరిచయం మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. బాలబంధు నరసింహారావు గారి గురించి నరిశెట్టి ఇన్నయ్య గారు రాసిన ఈ భాగం. బాలబంధుగా ఎదిగిన అనార్కలి నరసింహారావు గుడి బొమ్మలు కొలకవు పలుకవు, బడిలోని బొమ్మలు పలుకును కులుకును, గుడిలో బొమ్మలు కోరవు ఏమియు, బడిలో బొమ్మలు కోరును అన్నీయు, గుడిలో బొమ్మల కొరకు నివేదన, బడిలో బొమ్మల కొరకు సుబోధన, గుడికై ధనమును గొప్పగా ఇత్తురు, బడికై ఎవరు పైసానియ్యరు, గుడిపైనింగల గొప్ప అభిమానము బడిపై చూపితే బాగుండును కదా, గుడులను బడులను కోరి మార్చితే బాలలే పరమాత్మలు అగుదురు కదా అని గోరాగారి షష్ఠిపూర్తి అభినందన సంచిక 1961 ఆనాడు ఆకర్షణీయమైన ఈ ఆలోచనాపూరిత గేయాన్ని బివి బాలబంధు గారు రాయగా, దానిని అమెరికాలో పిల్లలకు ఆవుల గోపాలకృష్ణమూర్తి వినిపించారు. 1963లో అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించగా ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు వెళ్ళి అక్కడ పర్యటించి స్కూళ్ళ పర్యవేక్షణ చేసి చిన్నపిల్లలకు బివి నరసింహారావు గేయం శ్రావ్యంగా పాడి దాని అర్థాన్ని ఇంగ్లీష్లో చెప్పగా పిల్లలు కేరింతలు కుట్టారు. అది తెలుసుకొని నాకు శాశ్వత కీర్తిని ఆవులు తెచ్చిపెట్టారని బివి ఉప్పొంగిపోయి తన జీవిత చరిత్రలో రాసుకున్నారు ఆ అంశాన్ని. 1940 ప్రాంతాల్లో కృష్ణా జిల్లా ముదునూరు గ్రామ దళితవాడలో వారి మధ్య ఒక గుడిసె వేసుకొని నాస్తికవాద ప్రచారం చేసిన గోపరాజు రామచంద్రరావు ఉత్తరోత్తర విజయవాడ నాస్తిక కేంద్రాన్ని స్థాపించి దానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి తెచ్చారు. నాస్తిక పత్రికలో బివి వ్యాసాలు రాశారు. ఆయన ఆచరణ ధోరణికి ముగ్ధులై విజయవాడ నాస్తిక కేంద్రానికి వెళ్ళి ఆయన మాటలు విని ఆయన చేతలు చూచి ఉత్తేజం పొందారు బివి. నాస్తిక పత్రికలో వ్యాసాలు రాశారు. గోరా పెద్దల్లుడు అర్జునరావు గుడివాడ వాస్తవ్యులు. బివి ఆయనకు దగ్గర స్నేహితుడు. సుప్రసిద్ధ హేతువాద నాయకుడు రావిపూడి వెంకటాద్రి ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిజం అనే ఉద్గ్రంథాన్ని రాయిగా అచ్చు వేసుకోవడానికి డబ్బులు లేకపోతే బివి పూనుకొని స్థానికంగా ఉన్న హేతువాది రాఘవరావు, గోరా అల్లుడు హేతువాది అర్జునరావుతో కలిసి డబ్బు వసూలు చేసి చీరాల వెళ్ళి రావిపూడి వెంకటాద్రికి ఇచ్చి వచ్చారు. మొదట ఏసీ కాలేజీలో ఎలవర్తి రోసయ్య బివి గేయాలను చదివి అవి వినిపించి పరిచయం చేశారు. తాత బుర్ర చెట్టు తొర్ర ఒకటి ఉన్నది అంటూ బివి రాసిన పాటల్ని రాగయుక్తంగా పాడి వినిపించేవారు. బివి అలాంటి గేయాలు ఎన్నో రాసి పిల్లల్ని బాలబంధుగా ఆకర్షించారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి దగ్గరకు ఆయన వస్తూ పోతూ ఉన్న అప్పుడు ఆ సందర్భం ఆయన పట్ల ఆసక్తి పెరిగింది. హైదరాబాదులో 1965 నుంచి బివి ఇన్నయ్య గారి ఇంటికి వస్తుండేవారు. ఆయన రచనలు ఇస్తుండేవారు. తన రచనలు పాడి వినిపించేవాడు. శాంపిల్గా నృత్యం కూడా చేసి చూపించేవాడు. సెక్యులర్గా బివి కార్యక్రమాల్లో సెక్యులర్గా పెళ్ళిళ్ళు చేయించటం చెప్పుకోదగిన అంశం. మిత్రులు వేమూరి వెంకయ్య వారి పెళ్లి ఘంటసాలపాలెంలో కృష్ణా జిల్లాలో వెనిగళ్ల సుబ్బారావు బివి నరసింహారావు జరిపించారు. పెళ్ళిళ్లలో చాలా ఆసక్తికరమైన అర్థవంతమైన ఉపన్యాసాలు బివి అదే బాలబంధు
ఆయన చేసేవారు. అవి రికార్డు కాకపోవటం నేటికి తీరని లోపం. ఆనాడు అలా అన్నమాట. ఆప్యాయతకు మారు పేరు బీవీ. బీవీ ఎవరింటికైనా వస్తే కాసేపటికి ఆ ఇంటి యజమాని అనుమానానికి లోనవుతాడు. ఇల్లు తనదా లేక బీవీదా అనే సందేహం వచ్చేట్లు బీవీ ప్రవర్తిస్తాడు. అంత ఆప్యాయంగా కలిసిపోయేట్లు ప్రవర్తించటం బీవీకే చెల్లుతుంది అంటూ. అసలు విషయం ఏమిటంటే జీవితాన్ని కళాకారుడిగా, నాట్యాచార్యుడిగా ప్రారంభించి బాలబంధుగా మారాడు. ఆయన వేసిన నాటకాలు, ధరించిన పాత్రలు విశిష్టమైనవి. అందుకే తొలి దశలో ఆయన అనార్కలి నరసింహారావు అయ్యాడు. అది రికార్డ్ అయితే ఎంత బాగుండేదో. ఆ రోజుల్లో అలాంటి సౌకర్యం లేక ఏవో చెదురుమదురుగా బొమ్మలు తప్ప చెప్పుకోవటానికి ఇంకేమీ లేవు అంటూ ఎన్నయ్య గారు అందజేసిన ఈ అంశాన్ని బీవీఎన్ బాలబంధు వారి పరిచయాన్ని ఎన్నయ్య గారి సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.